దేవోక్తి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ తాడేడబ గోడవెల్లి క్రీస్తు సంఘముల నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనకి బెదర రాజ అశోక్ కుమార్ గారు మనకి ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. క్రీస్తు తనదు రక్తము చేత కొనబడిన సంగమా, క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తునే ప్రతిబింబించు, క్రీస్తు తనదు రక్తము చేత కొనబడిన సంగమా, క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తునే ప్రతిబింబించు, క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తునే ప్రతిబింబించు. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. అన్యజనుల మధ్యలోన క్రీస్తు సంగమా, అనుసరించు సత్యవాక్యం అందరూ నిన్ను పోలి నడువా, అనుజనుల మధ్యలోన క్రీస్తు సంగమా, అనుసరించు సత్యవాక్యం అందరూ నిన్ను పోలి నడువా, అనుసరించు సత్యవాక్యం అందరూ నిన్ను పోలి నడువ. ఓ సంగమ ప్రియమగు క్రీస్తు సంగమ, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. పరిశుద్ధులకొక్కసారే అప్పగింపబడిన బోధకై పౌలు వలె పోరాడుచు విశ్వాసము కాపాడుకో, పరిశుద్ధులకొక్కసారే అప్పగింపబడిన బోధకై పౌలు వలె పోరాడుచు విశ్వాసము కాపాడుకో, పౌలు వలె పోరాడుచు విశ్వాసము కాపాడుకు. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమ, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. మహాగణుడు మహోన్నతుడు మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మరొక ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన మీ అందరికి కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనములను మేము పనిచేస్తున్న స్థానిక క్రీస్తు సంఘముల నుండి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. గత వారంలో మనం 3 యుగాలను గురించి 2 నిబంధనల గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ రోజున నిబంధనల గురించి మనం ఒక పాఠాన్ని చూడబోతున్నాం. నేను చెప్పబోయే ఈ పాఠం యొక్క టైటిల్ మీరు ఆలోచన చేసినట్లయితే నేడు అమలులో ఉన్న చట్టము ఏది? ఈరోజు మన పాఠ్యాంశము నేడు అమలులో ఉన్న చట్టము ఏది అని. చట్టము అంటే నిబంధన. మనం గత వారాల్లో చూసాం, నిబంధన అంటే వీలునామా, ఒప్పందము, కుదురుబాటు, చట్టము అని అర్థాలు వస్తాయని. నేడు అమల్లో ఉన్న చట్టము అంటే బైబిల్లో ప్రాముఖ్యంగా 2 నిబంధనలు ఉన్నాయని గతంలో మనం చెప్పుకున్నాం. ప్రతి యుగంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు నిబంధన ద్వారానే మానవులతో ఆయన సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పేసి మనం గ్రహించగలం. ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మన చేతిలో ఉన్న ఈ బైబిల్లో ఉన్న 2 ప్రాముఖ్యమైన ఈ నిబంధనలలో నేడు అమలులో ఉన్న నిబంధన ఏది అనేది మన పాఠ్యాంశము. సహజంగా అనేక మంది అభిప్రాయము ఎలాగుంది, మన ప్రార్థన చేసేటువంటి
దేవుని పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంది అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే 2 నిబంధనలు కూడా దేవుడిచ్చినవే, కాబట్టి 2 నిబంధనలను మనం అనుసరించాలి అనే అభిప్రాయంతో ఒక వర్గము ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. రెండవ వర్గం ప్రజలు ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన ద్వారా మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఆరాధన చేసేటువంటి రోజు శనివారము, విశ్రాంతి దినాన్ని మనం తప్పక పాటించాలి అని చెప్పేసి నమ్మి బోధించేటువంటి భక్తులు మనం చుట్టూ ఉన్నారు. మూడో వర్గం ఏంటంటే, పాత నిబంధన కొట్టివేయబడింది, అది నేడు అమలులో లేదు, క్రొత్త నిబంధన ద్వారా మనం దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి మనల్ని చేర్చేది క్రొత్త నిబంధన అని చెప్పేసి నమ్మి క్రొత్త నిబంధన ద్వారా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి ప్రజలు భూమి మీద ఉన్నారు. ఇప్పుడు 3 అభిప్రాయాల్లో ఏదైనా ఒకటే సత్యము అవుతుంది. అన్నీ సత్యము అయ్యే పరిస్థితి లేదు, అది అసంభవం. కాబట్టి ఈ 3 అభిప్రాయాల్లో 2 అభిప్రాయాలు అపార్థం చేయబడి తప్పుడు అభిప్రాయాలుగా అవి మనము నిర్ధారణ చేయొచ్చు. ఒకటి మాత్రము సత్యము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ 3 అభిప్రాయాలలో ఏది సత్యమో మనము ఈ రోజున ఈ పాఠంలో పరిశీలన చేయబోతున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన చెప్పిన ఒక వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని అనేక మంది ఏమి నమ్ముతున్నారంటే, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు అని ప్రభు అక్కడ చెప్పడం అనేది జరిగింది. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పేసి ఆయన చెప్పిన వాక్య భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ఆయన కొట్టివేయడానికి రాలేదు అన్నాడని అది నిలిచే ఉంది, దాన్ని మనం అనుసరించాలని చెప్పేసి నమ్మే ఒక వర్గము ఉంది అనే విషయాన్ని మనం గ్రహించుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, మరియు వారి మనసులు కఠినములాయను గనక నేటి వరకును వారు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది అని చెప్పేసి ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లుగా మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో చదవగలం. ఈ 2 వాక్య భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే ఏది సత్యము అనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండిట్లో ఒకటి సత్యము అనే విషయాన్ని మనం గ్రహించుదాం. యేసుప్రభువారు నేను కొట్టివేయటానికి రాలేదు అని అనడానికి కారణం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధన కొట్టివేయబడిందని అనేక మంది అర్థం చేసుకోవట్లేదని ఆయన ఓపోయిన దానికి ఈ విషయంలో అది ఎందుకు అలాగా ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిశీలనకు ముందు అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని సేవకుడా దుర్బోధకుడా అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రభువుకి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడతాడా అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆయన దుర్బోధకుడు కాదు, ఆయన ప్రభు బోధకు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా మాట్లాడినవాడు కాదు. ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు, సత్యమును స్వస్థ బుద్ధితో చెప్పినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయనను మనం అనుమానించడానికి వీలు ఏమాత్రం కూడా లేదనమాట. ఆయన సత్యము కొరకు ఎన్నో పాటలు పడినటువంటి మహా దేవుని సేవకుడు అనే విషయాన్ని మనం పత్రికల్లో మనం చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పేసి 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం చదువుకున్నాం. 2వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటాడు అదే పత్రికలో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి దేవుని ఎదుట బోధించుచున్నాము. కాబట్టి మేము దేవుని వాక్యంని కలిపి చెరిపేటువంటి పని మేము చేయట్లేదు, ఉన్నదన్నట్టు బోధిస్తున్నాము. నిష్కాపట్యం కలిగి దేవుని ఎదుట మేము బోధిస్తున్నాము. కాబట్టి దేవుని ఎదుట నేను ఎన్నడూ కూడా అబద్ధం బోధించట్లేదు, సత్యమునే బోధిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పి ముందు తర్వాత పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పబడినటువంటి ఆ వాక్య భాగం కూడా సత్యమే చెప్పాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేను పాత నిబంధనని కొట్టివేయడానికి రాలేదు అని ఎందుకు అన్నాడు అనే విషయాన్ని గురించి మనం ఈ పాఠం అయిపోయిన తర్వాత పరిశీలన చేద్దాం. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ పాఠంలో పాత నిబంధన కొట్టివేయబడింది కంప్లీట్గా అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను అనమాట. మనము ఇంకా పరిశీలన చేసినట్లయితే అనేక వాక్య భాగాల్లో
పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి విషయాలను మనము చదవగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమును మనం చదివినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకములైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రైస్తవులతో చెబుతున్నాడు. మన ఉభయులను ఏకము చేసెను అని చెప్పేసి అని అంటున్నాడు. మన ఉభయులు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మన అనేది పౌలు గారు తనతో కలుపుకుని ఎఫెసీలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఆయన యూదుడు, ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవులు కాకముందు అన్యజనులైనటువంటి వారిని, దేవుని ప్రజలైనటువంటి యూదులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏకం చేయాలని మధ్యలో ఉన్నటువంటి గోడను ఆయన పడగొట్టాడని చాలా వివరంగా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. మధ్య గోడ ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును కొట్టివేట చేత అని చెప్పేసి అని అంటున్నాడు. పాత నిబంధన కొట్టివేయబడిందని చెబుతూ ఎందుకు కొట్టివేయబడిందనే విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు చూసినట్లయితే 2వ వాక్య భాగాన్ని చదువుకున్నాం. పాత నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అది కొట్టివేయబడింది అనే విషయాన్ని ఎఫెసీలో ఉన్న క్రైస్తవులతో పౌలు గారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగిందనమాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనములు మనం చదివినట్లయితే అక్కడ కూడా, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను దేవుడు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మన మీద విరోధంగా నుండినటువంటి ఆ పత్రమును సిలువలో మేకులతో కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకి అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అనే విషయాన్ని ఆయన మాట్లాడాడు. ఇక్కడ చూసినట్లయితే అది మేకులతో సిలువకు కొట్టివేయబడింది అనే విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఈ వాక్య భాగాలు ఎంతకుముందు మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పిన వాక్య భాగాన్ని, నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్పిన వాక్య భాగాన్ని నేను చదువుతూ దానిని పరిచయం, ఆ లేఖన భాగాలని పరిచయం ఉన్నటువంటి అనేక మంది పాత నిబంధన కొట్టివేయబడలేదు అని నమ్మి ధర్మశాస్త్రం ప్రకారం మనం దేవుణ్ణి శనివారం ఆరాధన చేయాలని చెప్పేసి నమ్మి శనివారం ఆరాధన చేసేటువంటి కొందరు మన ప్రియులైనటువంటి దేవుని భక్తులు వాళ్ళు ఈ విషయాన్ని ఏం చెప్తా ఉంటారంటే, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది, కానీ అంతా కాదు, కొంత కొట్టివేయబడింది. అది ఏంటంటే బలులు, అర్చనకు సంబంధించినటువంటి ఆచారాలు, పద్ధతులు ఇవి మాత్రమే కొట్టివేయబడినవి, 10 ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు బోధించటమును వారు నమ్మటమును నాతో కొన్ని సందర్భాల్లో అలాగ చెప్పిన సహోదరులు ఆ అనుభవము నాకుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని, పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పినటువంటి అపోస్తలులు కొంతవరకు కొట్టివేయబడింది, కొంతవరకు మిగిలి ఉంది అనేటువంటి బోధన వారు ఎక్కడ కూడా వివరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకోలేం. ఇది మన వ్యాఖ్యానం, ఇది మన ఆలోచన, మన ఊహ, మనం అనుకుంటున్నది, మనం నమ్ముతున్నది. కొంతవరకే కొట్టివేయబడింది, కొంతవరకు ఉంది అనేది. కంప్లీట్గా పాత నిబంధన కొట్టివేయబడింది అనే విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చూసినట్లయితే ఆజ్ఞలు ఉన్నాయి, బలులు కొట్టివేయబడినాయి అని చెప్పేసి ఈ మిత్రులు నమ్ముతారని చెప్పేసి నేను చెప్పాను. కానీ అది ఎంతవరకు వాస్తవమో ఇక్కడ తేలిపోయింది. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అని అంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు పలకలు రాసి మోషే గారికి ఇవ్వటం అనేది జరిగింది. ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా ఏమైపోయినాయి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే సిలువలో మేకులతో కొట్టివేయబడినవి, దాని మీద చేవ్రాతను తుడిచివేసేయడానికి క్లియర్గా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు మనం చూసిన
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనం ప్రకారము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనముల ప్రకారము మనము ఆలోచన చేసినట్లయితే సంపూర్ణంగా మనం ఏం గ్రహించగలమంటే ధర్మశాస్త్రము పాత నిబంధన కంప్లీట్గా కొట్టివేయబడింది అనే విషయాన్ని మనం ఏమాత్రము అనుమానం లేకుండా తెలుసుకోవాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దీన్ని కొంచెం ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు కొట్టివేయబడిందో దాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. యోగ్యమైన మంచి మనసుతో లేఖనాలు మీరు పరిశీలన చేసినట్లయితే మీరు కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారు అని చెప్పేసి దేవుని ప్రేమను బట్టి నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే పాత నిబంధన కంప్లీట్గా కొట్టివేయబడింది. ఇది ఒక మానవుని ఆలోచన బట్టి పుట్టినటువంటి బోధ కాదు, అపోస్తులు చేసినటువంటి బోధ అనే విషయాన్ని మనము గ్రహించుదాం. పాత నిబంధన ఎందుకు కొట్టివేయబడిందని ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడిగినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు గ్రంథంలో రాయించాడు. అది కొట్టివేయబడిందని చెప్పి ఎందుకు కొట్టివేయబడిందో అనే ప్రశ్నకు సమాధానంగా అనేక విషయాలు అపోస్తుల ద్వారా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. పాత నిబంధన కొట్టివేయబడింది, ఇంకా అందులో అనుమానపడాల్సినటువంటి అవసరం ఏమి కూడా లేదు. ఎందుకు కొట్టివేయబడింది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే నేను కొన్ని రీజన్స్ దేవుని వాక్యంలోంచి మీకు చూపించాలని నేను సిద్ధపడి ఉన్నాను. చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, పాత నిబంధన ఎందుకు కొట్టివేయబడింది అనే విషయాన్ని ఆలోచన చేస్తే అది మోయలేని కాడి అని చెప్పేసి అపోస్తులైన పేతురు గారు తెలియజేశాడు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ అంశం మీద ఒక పంచాయతీ జరిగింది. ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక ప్రాంతంలో బోధించినప్పుడు ఎఫెసు నుండి కొందరు పరిసయ్యులు వెళ్ళి పౌలు గారు చెప్పినటువంటి బోధకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, మోషే నియమించిన ఆచారాలు మనం పాటిస్తేనే కానీ రక్షణ పొందలేము అని చెప్పేసి మరలా వీళ్ళు 2వ సువార్తను అక్కడ ప్రకటన చేయడం అనేది జరిగింది. పౌలు గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా వీళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అక్కడ సమస్య సృష్టించబడింది. అప్పుడు అపోస్తులైన పౌలు గారికిను వారికిను విశేష వాదము తర్కము జరిగింది. పౌలు గారు ఏం చేశాడంటే యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దల దగ్గర ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించుకుందాం, మీరు ఎలాగో నా మాట నమ్మట్లేదు, అది కొట్టివేయబడింది అని చెప్పేసానంటే మీరు నమ్మట్లేదు కాబట్టి అది ఉందో కొట్టివేయబడిందో అంటే నేడు అది అమల్లో ఉందో లేదో అనే విషయాన్ని అపోస్తుల దగ్గరికి వెళ్ళి యెరూషలేములో మనం దీన్ని సమస్యను పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు యెరూషలేము ప్రయాణం వెళ్ళారు. సహజంగా భౌతిక సంబంధంగా ఏదన్నా మనకి సమస్య ఉంటే నిద్ర పట్టదు. మనకి సాధ్యమైనంత వరకు ఆ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటామే కానీ ప్రక్కన పెట్టి హాయిగా నిద్రపోం. ఆత్మ సంబంధంగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అనేక మంది మరి ప్రార్థన చేస్తూ భక్తి కలిగి ఉంటూ కూడా చేమగుట్టినట్టుగా కూడా లేకుండా ఏమాత్రం కూడా దాని గురించి విచారించకుండా తేలికగా తీసుకుని యథావిధిగా కొనసాగిపోతూ ఉంటారు. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. ఈ సమస్యని దృష్టికి వచ్చినప్పుడు నేడు అమల్లో ఉన్న చట్టం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తున్నాం. పాత నిబంధన కొట్టివేయబడింది అనే వాక్యం నువ్వు చదివినప్పుడు లేదు కొట్టివేయబడలేదని మనం నమ్ముతున్నాం కదా. పౌలు గారు ఎందుకు ఇలా చెప్పాడు, ఎందుకు అనేక సందర్భాల్లో ఇలా రాయబడింది, కాబట్టి ఇది ఏంటో విషయాన్ని నేను తెలుసుకోవాలి, ఈ సమస్య ఏంటో ఆయన అలా చెప్పాడు మనం ఎలాగ నమ్ముతున్నాం ఏదైనా పర్లేదు అని చెప్పేసి అనుకోవటం సమంజసము కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. బైబిల్ అలాగ చెబుతుంది ఇలాగ చెబుతుంది అని చెప్పేసి చాలామంది తమను తాము సమర్థించుకుంటారు, నెపము బైబిల్ మీదకు నెట్టుతారు. బైబిల్ 2 అంచులు గల ఖడ్గం అండి, అలా చెప్తుంది ఇలా చెప్తుంది అంటే కొట్టివేయబడిందని చెప్పింది, కొట్టివేయబడలేదు అని చెప్తుంది. కాబట్టి మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది, మీరు అలా నమ్ముతున్నారు అలా నమ్ముకోండి, మేము ఇలాగ నమ్ముతున్నాం మేము ఇలాగ నమ్ముకుంటాం అని చెప్పేసి మరి పౌరుషం లేనటువంటి పరిస్థితిలో దీని విషయంలో మరి బాధ్యత రహితంగా వ్యవహరించడం అనేది అది మనకి ఎంతవరకు క్షేమము లాభం అనే విషయం